హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రియల్మీ నుంచి రియల్మీ 9i 5G మోడల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ మొబైల్ని నేను ఫ్లిప్కార్ట్ ద బిగ్ బిలియన్ డే సేల్లో అయితే పర్చేస్ చేశాను. అండ్ ఈ మొబైల్ నార్మల్ ప్రైస్ చూసినట్లయితే 14,500 రూపాయల ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. కానీ ఫ్లిప్కార్ట్ ద బిగ్ బిలియన్ డే సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇంక్లూడింగ్ కార్ డిస్కౌంట్స్ నాకు 11,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే వచ్చేసింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ద బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు 5G నుంచి. ఎందుకంటే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ మొబైల్ యాంతుతో స్కోర్ చూసినట్లయితే 3,80,000 వరకు దగ్గరగా వచ్చింది. అంటే నార్మల్ డే టు డే యూసేజ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నార్మల్ గేమింగ్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఖచ్చితంగా కలగదు. అలాగే మనకి బ్యాటరీ లైఫ్ కూడా ఎంత హెవీగా యూజ్ చేసిన 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల. అలాగే ఈ మొబైల్ డిజైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఇప్పుడు లాంచ్ చేసిన అండర్ 20Kలో అన్ని కంపెనీల్లోనూ 5G ఉంటే మనకి ట్రిపుల్ స్లాట్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ మొబైల్లో మనకి ట్రిపుల్ స్లాట్తో ఈ మొబైల్ వస్తుంది. అంటే 2 సిమ్స్ వేసుకోవచ్చు అండ్ SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఎట్ ఏ టైం ట్రిపుల్ స్లాట్తో ఈ మొబైల్ వస్తుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు 4GB ర్యామ్ తీసుకున్నా అండ్ హైయర్ వేరియంట్ 6GB ర్యామ్ తీసుకున్నా మీరు అప్ టు 5GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 11,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూస్తుంటే ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఈ వీడియోని లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, రియల్మీ 9i బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ మనకి ఈ మొబైల్ హైలైటింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ని అయితే ఫటాఫట్ ఓపెన్ చేసేద్దాం. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB ర్యామ్ గోల్డ్ కలర్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి యూజర్ మాన్యువల్స్ అయితే ఈ బాక్స్ లోపల కనిపిస్తున్నాయి. అలాగే సిమ్ ట్రే కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సిమ్ ట్రే అండ్ క్లియర్ కేస్ను కూడా వీళ్ళు మొబైల్తో పాటు మనకి ఇస్తున్నారు. అండ్ మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేం ఉన్నాయో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ లోపల మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. అంటే మీరు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి దగ్గర 2 అవర్స్ వరకు అయితే టైం అయితే పడుతుంది. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ పవర్ కాబట్టి దగ్గర మనకి 2 అవర్స్ దాకా టైం అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పడుతుంది. కానీ మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఈ మొబైల్ మాత్రం మీకు 1 ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల మీకు 1 డే ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తుంది. అండ్ బాక్స్లో టోటల్గా వస్తున్న ఐటమ్స్ అనేది ఇవే ఫ్రెండ్స్. మొబైల్ డిజైన్ చూస్తుంటే ఒక ప్రీమియం క్వాలిటీ గల మొబైల్ అయితే కనిపిస్తుంది. టోటల్గా బ్యాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ బాడీలా కనిపిస్తుంది. కానీ గ్లాస్ బాడీ అయితే కాదు ఫ్రెండ్స్, అలా ఫినిషింగ్ అయితే మనకి ఉంది. ఈ మొబైల్ టోటల్గా మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. మనకి కెమెరా సెటప్ చూసినట్లయితే బంప్ అయితే ఇచ్చారు. చూస్తానికి కొత్తగా అయితే కనిపిస్తుంది. డిజైన్ అయితే ఈ మొబైల్లో ప్రీమియం అని చెప్పుకోవచ్చు. డిజైన్ కోసమే కొనుక్కుంటారు చాలామంది. ఈ మొబైల్ చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. బాటంలో మనకి రియల్మీ అని కూడా బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. అలాగే మనకి కేస్ ఫేస్ చూసినట్లయితే ఈ మొబైల్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే క్లియర్ కేస్ కాబట్టి మనకి కేస్ వేసిన అని కూడా మనకి తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. కేస్ వేసిన ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా కేస్ తీసేసి ఈ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ మనకి రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంది. అలా ఆ బటనే మనకి ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ అవుతుంది. అండ్ వాటర్ టాప్ నాచ్ స్క్రీన్తో ఈ మొబైల్ వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. ట్రిపుల్ స్లాట్ ఇచ్చారా లేదా అన్నది కూడా చెక్ చేద్దాం. మ్యాక్సిమం 5G అంటే హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అట్లాగా ఉంటుంది. కానీ ఇందులో ట్రిపుల్ స్లాట్ ఇచ్చారు.
అండ్ ఇది ఈ మొబైల్కి మెయిన్గా అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. 5Gలో త్రిబుల్ స్లాట్తో అండర్ 20Kలో బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బాటంలో మనకి మెయిన్ స్పీకర్ కనిపిస్తుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ డబల్ మైక్ అయితే బాటంలో ఉంది అండ్ ఇయర్ ఫోన్ జాక్ కూడా మనకి బాటంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్లో మనకి ఎటువంటివి అయితే లేదు, ప్లెయిన్గా అయితే టాప్లో ఉంది. అండ్ ఇంకా మొబైల్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. అండ్ ఈ మొబైల్లో మెయిన్గా డిజైన్ అండ్ హైబ్రిడ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. ఈ రెండు మెయిన్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టేసేద్దాం. అండ్ రియల్మీ 9i 5G మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మొబైల్ యూజ్ చేస్తున్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్నది. టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, బ్లోట్వేర్ కూడా చాలా వరకు ఇన్స్టాల్ అయితే ఉంది. అండ్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా మనకి ఇస్తారు ఖచ్చితంగా. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీ మెమొరీని స్పేస్ అనేది ఎక్కువగా ఉంచుకోండి. ఎప్పుడైనా కానీ అనవసరమైన యాప్స్ అనేది మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఉండమాకండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో చెక్ చేసినట్లయితే మీకు ఈ మొబైల్ టోటల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. మీకు 3GB వరకు అప్ టు 3GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ వర్షన్ తీసుకున్నా కానీ 3GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. అండ్ సపోర్ట్ కూడా మీకు రియల్మీ యూఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది. టోటల్గా ఈ మొబైల్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీతో మనకి 11,000 బడ్జెట్లో అయితే నేను బిగ్ బిలియన్ డే సేల్లో అయితే పర్చేజ్ చేశాను. ఈ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ అని కూడా 5G నుంచి చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్